1990కి ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది? ప్రపంచీకరణ భారతదేశానికి జరిగిన మేలా లేకపోతే ఇబ్బంది ఏం జరిగింది? మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా తీసుకున్న చర్యలు చాలామంది సాంప్రదాయకవాదులు, ఆ సాంప్రదాయకవాదులలో కమ్యూనిస్టులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, లౌకికవాదులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, అర్థశాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ బోల్తాపడ్డారు. అంటే ముందు చూపు లేని వాళ్ళు, గతం నుంచి ఆలోచించేవాళ్ళు. అలా తాత అంటాడు, జాగ్రత్తరా జాగ్రత్తరా, సైకిల్ తొక్కితే పడతావురా, సైకిల్ తొక్కితే పడతారా అంటాడు, సైకిల్ తొక్కనియాలి కదా ముందు. వీళ్ళంతా ఆ కొత్త దాన్ని చూసి భయపడ్డారు, దయ్యం భూతం అని అన్నట్టుగా. కానీ మన్మోహన్ సింగ్ కానీ ఆ తర్వాత పివి నరసింహారావు మరి అంత పెద్ద మేధావి, వాళ్ళు మన్మోహన్ సింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చేసి అవసరమైన మేరకు బంగారం కుదువబెట్టి కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా అమ్మి నిలబెట్టుకొని ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో మనం ముందుకు పోవాలనుకున్నారు. అలా మన్మోహన్ సింగ్, ఆ తర్వాత పివి నరసింహారావు, ఆ తర్వాత ఆ కాలంలో జీవించిన, ఆ కాలంలో ఉన్నటువంటి స్థాయిలో కనుక చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాడు, పివి నరసింహారావు లాంటి వాడు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కనుక ఉండుంటే ఇవాళ వెంటనే అమెరికాను, ఆ తర్వాత యూరప్ ప్రధానమంత్రి ఏదైతే ప్రపంచీకరణ యుగం ముగిసిందనే మాటను మొట్టమొదటి భారతదేశం ప్రకటించి ఉండేది. ఎందుకు అంటే మన దగ్గర 60 లక్షల కోట్ల రూపాయల సరుకులను ఇతర ప్రాంతాల నుంచి, చైనా నుంచి, అతని నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, అసెంబ్లింగ్ చేస్తున్నాం. మనం తయారు చేయట్లేదు ఇప్పటికీ. హార్డ్ డిస్క్లో కానీ, సాఫ్ట్వేర్ కానీ, అదంతా సర్వీస్ సెక్టర్ తప్ప మన ప్రొడక్షన్ లేదు మన దగ్గర. ఇది మన దగ్గర అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు, పివి నరసింహారావు, శాంపెట్రోడా, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ వీళ్ళు ఉన్నారు కాబట్టి సర్వీస్ సెక్టర్ డెవలప్ చేయడం కోసం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నాం, మేధస్సు పెంచుకున్నాం. కనుక మన దగ్గర ఉన్నటువంటి మార్వాడి గుజరాతీ స్టేట్లు, అనగా మన దగ్గర ఉన్నటువంటి దళారీ అనే పదం వాడుతుంటాము. అంటే ఏజెన్సీ తీసుకుంటారు వీళ్ళు, అంటే కమిషన్ దొబ్బుతారు. ఎగుమతితో కమిషను, దిగుమతితో కమిషన్. చైనా నుంచి కావచ్చు, కందిపప్పు, ఆ తర్వాత పామాయిల్, ఇవి కూడా దిగుమతి చేసుకుంటారు. ఇదే మీ ప్రణాళిక. మన దగ్గర దిగుమతి చేసుకోవాలి, ఎగుమతి చేసుకోవాలి, దీనిలో లాభాలు సంపాదించాలని మార్వాడి గుజరాత్ స్టేట్లో ప్రణాళిక. అది స్వాతంత్రం వచ్చే నుంచి. అందువల్ల ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ రంగం, సూదులు, ఏంటి స్టాప్లర్ పిన్నులు కొట్టేది కూడా చైనా నుంచి, మేడ్ ఇన్ చైనా మనకు వచ్చేస్తున్నాయి. తయారు చేసుకోలేమా అంటే వీళ్ళ కమిషన్లు, దాన్ని ఏమంటారు కదా, కట్టెపిడికి లేకుండా కంకెడి బువ్వ కావాలి అని అంటారు. ఇది హోటల్ తింటారు కదా, సొంతంగా వండుకుంటే ఎంత కష్టం. ఒక సొంతంగా వండుకుంటే కట్టెలు కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, వంట చేసి తీరు కావాలి, ఆ తర్వాత అవన్నీ వెతుకురావాలి, కొనుక్కరావాలి. ఇవన్నీ పనులు, ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చర్, వంట, ఇదంతా ఎందుకు? ఎక్కడో ఎవడో అన్నసత్రంలో పెడితే తిందాం, లేకపోతే పైసలు కొందాం అనే దశలో 75 ఏళ్ళుగా భారత పారిశ్రామిక రంగం కొనసాగుతూ వస్తున్నది. వాళ్ళు నిజంగానే మనకి పారిశ్రామిక ఉత్పత్తులు ఎట్లయితే నెహ్రూ, ఎట్లయితే అంబేద్కర్, ఎట్లయితే ఆనాటి పారిశ్రామిక విధానం ప్రణాళిక సంఘం వాళ్ళు ఆలోచించారో, భారీ పరిశ్రమలు మన ప్రభుత్వ అజమాయిషిలో ఉండాలి అని ఆలోచించారో, దానికి అనుకూలంగా మీరు యాక్సిలరీస్, చిన్న చిన్న ఉత్పత్తులు చేయండి. మీకు ప్రభుత్వం యొక్క పెద్ద పెద్ద సంస్థలు, రూర్కేలా ఇలాంటి సంస్థలు అన్ని ఉపయోగపడతాయని చెప్పి పెడితే వాటిని ఉత్పత్తి చేయకుండా అమ్ముకొని తినడము, ఇతర ప్రాంతాలు. ఆఖరికి టూత్పేస్ట్ బినాకా 30 సంవత్సరాలు బినాకా టూత్పేస్ట్కి ఇచ్చిన తర్వాత దాని యొక్క ఫార్ములాను కొనుక్కొని సిబాకాని అమ్మిన. అప్పటికి దాని పని అయిపోయింది. ఎన్నో వచ్చేసినాయి. ఇప్పటికీ కాల్గేటే నడిపిస్తున్నాం. మన దగ్గర ప్రాంతాలు తయారు చేసామా ఆ పద్ధతిలో? ఆయుర్వేదం వచ్చింది, ఇంకేదో యునాని వచ్చినాయి, కానీ మరి నువ్వు ఆ పద్ధతిలో తయారు చేసామా? చేయలేదు. బినాకా టూత్పేస్ట్కి అలా ఉంటుంది, కాల్గట్ అట్లాగే ఉంటుంది. మన దగ్గర 75 ఏళ్ళ నుంచి మనం ఏం తయారు చేసాము అంటే ఏజెన్సీల మీద, మార్వాడి గుజరాతీ స్టేట్లు పారిశ్రామిక ఏజెన్సీల మీద ఆధారపడి బతుకుతున్నారు. దాన్ని కొన్ని వామపక్షాల వాళ్ళు దళారీ, పెట్టుబడిదారీ, బూర్జువాలని పిలిచారు. అందువల్లనే 60 లక్షల కోట్ల రూపాయలు చైనాకు దారబోస్తున్నాం. 1978 దాకా చైనా చాలా అత్యంత పేదరికంలో ఉండేది. 1978 తర్వాత మనతో సమానంగా ఎదిగి ఆ తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోతున్నది. మరి 1978 దాకా మనం చేసినటువంటి పని, నెహ్రూ, అంబేద్కర్ పారిశ్రామికతలు చేసిన పని, గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాగర్ సాగర్, భక్తానంగ ప్రాజెక్టు, వ్యవసాయము, ఆ తర్వాత శ్వేత విప్లవం, పాల విప్లవము, తర్వాత గ్రీన్ రెవల్యూషను, నీలి విప్లవం, చేపల విప్లవం, ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చినారు. ఆ తర్వాత ఇనుప గనులు. చివరికి ఆ ఇనుప గనులకు ఏం చేశారు? విశాఖపట్నం నుంచి 1,20,000 టన్నుల ఓడని జపాన్కి పంపిస్తాం.
అసలు జపాన్లో 1 మీటర్ బట్ట కూడా తయారు కాదు, కానీ జపాన్లో తయారైనటువంటి మిల్లులు, బట్టల మిల్లుల యొక్క యంత్రాలను మనం దిగుమతి చేసుకుంటాం. జపాన్లో తయారైనటువంటి ప్రింటింగ్ ప్రెస్ దిగుమతి చేసుకుంటాం. ఏమి మనం ఇక్కడ తయారు చేసుకోలేమా ఇన్ఫ్రా? పోనీ ప్రభుత్వం తరఫు నుంచి తరఫు చేసే అవకాశం ఇచ్చినారా పెట్టుబడిదారులు? ఇవ్వలేదు. అంటే కష్టపడకుండా సుఖపడదామనుకునేటువంటి లాభాలు సంపాదించుకునేటువంటి పారిశ్రామిక విధానం, ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు ఉన్నారు కాబట్టి ఇట్లా జరిగింది. ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో మీరు అన్నారు జపాన్లో పత్తి పండదు కానీ మిల్లులు తయారు చేసే మిషన్లు అక్కడ తయారవుతున్నాయి, మనం దిగుబడి చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు ఈ ప్రస్తావనతో ఎందుకు తెచ్చినట్టు కొంచెం వివరించండి. ఎర్రచందనము ఇన్ని వందల మంది, వేల మంది అరెస్ట్ అవుతూ చచ్చిపోతూ అమ్ముతున్నారు కదా, వీరప్పని కూడా అమ్మినాడు కదా, తిరుపతిని కూడా అమ్ముతున్నారు కదా, అది ఎక్కడికి పోతున్నది, ఏం చేస్తున్నది, దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పటివరకు ఎవరైనా రాస్తున్నారా, వ్యాసాలలో చెప్తున్నారా? సైంటిస్టులు పిహెచ్డీలు చేస్తున్నారా? ఎర్రచందనం దేనికి ఉపయోగపడుతున్నది? ఎంత అంటే అంత డబ్బు పెట్టుకుంటున్నారు, ఎగుమతి అవుతున్నది. అంతేకాదు మేక గొద్దెలు, మేక రాళ్ళను ఉంటాయి అంటే అది ఒక సమయంలో తుమ్మ కాయను తిన్న తర్వాత అది అరగక దాని చుట్టూత ఒక పొర ఏర్పడుతుంది. ఆ పొర ఏర్పడిన తర్వాత ఆ టైంలో ఆ పొర ఏర్పడ్డది. ఆ తర్వాత ఇట్లా బట్టి కడుపు పీసుకుతారు. ఇవి తయారైనాయి అంటే ఆ మేకను 50,000 లక్ష రూపాయలు కొనుక్కొని తీసుకుపోయి వాటిని కలకత్తాకు ఆ రాళ్ళని అమ్ముతున్నారు. అసలు అది దేనికి మనకు వస్తుంది? ఇప్పటివరకు మనకు చెప్పారా? ముడి సరుకులు అమ్ముకోవడం, బొగ్గు అమ్ముకోవడం, ఇనుప రసన అమ్ముకోవడం, ఇసుక అమ్ముకోవడం, ఇది పారిశ్రామిక విధానమా? ఇది ఆదాయమా? దాంతో ఎండ్ అంటే చివరికి కస్టమర్కు చేరే సరుకు నువ్వు తయారు చేస్తున్నావా? సెల్ ఫోన్ కస్టమర్కి చేరుతుంది, అది తయారు చేసావా? నువ్వు ఏం చేసావు? ఇప్పుడు చెంచా తయారైంది, ఆ చెంచా నువ్వు తయారు చేసావా? ఇనుము నువ్వు జపాన్కి పంపించినావు. ప్రింటింగ్ ప్రెస్ కస్టమర్కు డైరెక్ట్గా చేరే సరుకులు తయారు చేశారా భారతదేశ పారిశ్రామికవేత్తలు? అంటే ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వము, నెహ్రూ, అంబేద్కర్, ఈ ఆనాటి విద్యావంతులు, మేధావులు మన పంచవర్ష ప్రణాళిక ప్రకారంగా భారీ పెట్టుబడులు ప్రైవేట్ పారిశ్రామికవేత్తల దగ్గర ఉండవు కాబట్టి, ఉదాహరణకి బిర్లా పెట్టుబడి ఆ కాలంలో స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు నాటికి 11 కోట్లు, టాటా పెట్టుబడులు 13 కోట్లు. 5 చిన్న పెట్టుబడులు. మరి మన ప్రభుత్వం యొక్క పెట్టుబడి పన్నులు వసూలు చేస్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ పెట్టుబడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పెద్ద భారీ పరిశ్రమ ఏర్పాటు చేద్దాము, దానికి అనుకూలంగా మీరు ప్రజలకు ఉపయోగపడే సరుకులు, కస్టమర్స్కి ఉపయోగపడే సరుకులు మీరు తయారు చేయండి అని అన్నారు. చేయకుండా దిగుమతి చేసుకుంటూ చేరినారు. ఒక్క హీరో సైకిళ్ళు మాత్రమే మనకు భారతదేశంలో చైనాకు కొంతకాలం పోయినాయి. అది కూడా మనకిచ్చే హీరో సైకిల్ కాదు, 2 గేర్లు ఉండే సైకిల్. అంటే వాళ్ళు రోడ్లని ఇలా ఇప్పుడు మెట్రో ఏదైతే తయారు చేసుకున్న మెట్రో రైలు ఇలాగ పోయి ఇలా దిగేటువంటి అల్లులుగా ఆ పద్ధతిలో రోడ్లు వేసుకుని వాళ్ళు 2 గేర్లు ఉండేటువంటి సైకిల్తో తీసుకొని పోయినారు. కొన్ని దశాబ్దాల పాటు హీరో సైకిల్ చైనాకి ఎగుమతి అని. ఆ తర్వాత వాళ్ళు తయారు చేసుకున్నారు. ఒక్క హీరో సైకిల్ మాత్రం దాని మిషనరీ ఏం లేదు కాబట్టి ఇనుముతో తయారు చేశారు కాబట్టి నడిచింది. కానీ అన్ని రంగాలు అంతెందుకు టాటాలు, బిర్లాలు ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి ముందుగా వచ్చారా? చిన్న వాళ్ళు పెట్టుబడిదారులు. సుధామూర్తి గారు 10 తులాల బంగారం అమ్ముకొని సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత ఓహో ఇది పెరిగేటట్టు ఉన్నది, ఇది ఎదిగేటట్టు ఉందని చెప్పి అప్పుడు టాటా వచ్చాడు, ఆ తర్వాత బిర్లా వచ్చాడు. అంతే కదా మొట్టమొదటి వచ్చాడు. అసలు ఎయిర్టెల్ అనేది ఎక్కడిది? ముందు బిఎస్ఎన్ఎల్ ముంగట, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ముంగట ఎయిర్టెల్ ఎక్కడిది? నిమిషం మాట్లాడితే 6 రూపాయలు, ఎత్తుతే 3 రూపాయల నుంచి వసూలు చేసుకున్న బాపత్తు. వాళ్ళ భారతదేశంలో ఎంత పెద్ద అయిపోయినారు. మరి 93,000 కోట్ల రూపాయలు నష్టపోయినాడు ఏదో సంస్థ. దానికి అంత కేంద్ర ప్రభుత్వం భరించి పెట్టేస్తుంది వోడాఫోన్కి. మరి మనం చేసామా? మనం ఏది కూడా ఇన్నోవేట్ చేస్తున్నామా? అమెరికా నుంచి ఒక పుస్తకం వచ్చింది, వికోనమిక్స్ అని ఒక బుక్ వచ్చింది, 2008లో వచ్చింది. అది చదివి నేను ఆశ్చర్యపోయినా. ఏముంది దాంట్లో? అందులో ఏమంటాడంటే భారతదేశం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షలాది మంది దిగుమతి అవుతున్నారని చాలామంది విమర్శ చేస్తున్నారు, మన ఉపాధి కల్పన పోతుందని భావిస్తున్నారు. చాలా మన మీద ఇదేదో భారతీయులు ఆధిపత్యంలోకి వస్తారని చెప్పి భావిస్తున్నారు. ఏమీ భయపడకండి. దాని 9 సూత్రాలు రాశాడు, 2-3 జ్ఞాపకం పెట్టుకున్నాను. మీరేమీ భయపడకండి. గత 200 సంవత్సరాల్లో భారతదేశంలో ఇన్నోవేషన్ అంటూ ఏమీ జరగలేదు, కొత్తది ఏమీ కనుక్కోలేదు. మనం కనుక్కున్నవన్నీ ఆధునిక
సమాజం అనుకుంటున్న వాటిని ఆధునిక వ్యవస్థ అనుకుంటున్న దానిలో 70% అమెరికానే కనుక్కున్నది. యుద్ధ ఆయుధాలు అమ్మడం ద్వారా మాత్రమే, ఆయుధాలతో బెదిరించడం ద్వారా మాత్రమే అమెరికా అగ్రరాజ్యం కాలేదు. అది గమనించాలి. అనేక సరుకులను, అనేక ఇన్నోవేషన్స్ అమెరికానే చేసింది. అయితే ఇండియా నిపుణులు చక్కటి నైపుణ్యం గల గుమస్తాలు మాత్రమే. వాళ్ళకి ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండదు. వాళ్ళు మనం ఒకటి కనుక్కున్న తర్వాత దాన్ని ఎలా చేయాలంటే పనిచేసి పెడతారు. అందువల్ల మనకు వాళ్ళు సహకారిగానే ఉంటారు తప్ప పోటీ ఎన్నడూ కారు. ఇది ఆయన స్టేట్మెంట్, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. పుస్తకం పేరు, రచయిత పేరు చెప్పండి. వికోనమిక్స్. ఇంకొకటి ఏమన్నాడంటే 4వ పాయింట్ ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ రంగం పెరిగిన తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క విధానం మారిపోయింది. అవుట్సోర్సింగ్ విధానం బాగా పెరిగింది. అంటే ఒక సంస్థ తన అభివృద్ధి కోసము, ఇన్నోవేషన్స్ కోసం సొంతంగా ఒక యంత్రాంగం పెట్టుకోవాలి. 10 మంది సైంటిస్టులను ఎవరిని పెట్టుకోవాలి. అది మొన్నటి దాకా ఉండింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగము, అవుట్సోర్సింగ్ పెరిగింది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రపంచమంతా విస్తరించిన తర్వాత అవుట్సోర్సింగ్ నుంచి మనకు ఖర్చు తక్కువతోటి ఇన్నోవేషన్ జరుగుతున్నది అని ఇస్తూ, గనులు, బంగారు గనులు ఒక చోట ఆఫ్రికాలోనో, అమెరికాలోనో, సౌత్ అమెరికాలోనో ఇక్కడికి అయిపోయింది, నష్టం వస్తుంది, బంగారు గనులు తవ్వుతుంటే ఇక మూసేద్దామనుకున్నారట. అనుకున్నప్పుడు మనం మరి మూసేస్తే వ్యవస్థ అంతా పోతుంది, అందరి పనులు పోతాయి, మరి మళ్ళీ దేనికి వెళ్ళిపోదాం, చివరికి ఏమైనా చేద్దామనుకుని కంపెనీ బోర్డు ఆలోచన చేసి అవుట్సోర్సింగ్కి ఇద్దామా, అవుట్సోర్సింగ్ ఇస్తే రహస్యమైతే తెలిసిపోతుంది కదా బయట వాళ్ళకి, ఏవి రహస్యాలు అవి తప్ప మిగతా ఇచ్చేసి $50 లక్షల ఇస్తాం మంచిది దొరికితే, మీరు ఇంకా బంగారం మా చుట్టూ ఎక్కడుందో వెతికితే అని చెప్పేసి ప్రకటన ఇద్దామని అనుకున్నారు. ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఇక్కడ దూరంలో ఇంతకన్నా ఎక్కువ బంగారం ఉంటుందని కనుక్కొని బయటి అవుట్సోర్సింగ్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు టైంపాస్ కోసం పార్ట్ టైంగా చేసినటువంటి వాళ్ళు ఇస్తే అక్కడికి వెళ్ళి తవ్వితే ఈ 50 ఏళ్ళు తవ్విన బంగారం కన్నా ఎక్కువ బంగారం అక్కడ దొరికింది.